నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. గోల్కొండలోని ఒక ప్రైవేట్ హాస్టల్ బాత్రూమ్ లో ఒక యువతి ప్రసవించింది. నవజాత శిశువును వెంటిలేటర్ నుంచి కింద పడటంతో కన్నుమూసింది. ఈ విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కళాశాల హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఒక విద్యార్థిని గర్భవతి అన్న విషయం ఎలా తెలియకుండా పోయిందన్నది పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గోల్కొండలో ఉంటున్న ఒక విద్యార్థిని ఇటీవల హాస్టల్ బాత్రూమ్ లో ప్రసవించింది. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆమెను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. నవజాత శిశువు వెంటిలేటర్ సాయంతో ఉంది. కానీ వెంటిలేటర్ నుంచి కింద పడటంతో ఆ శిశువు మరణించింది. హాస్టల్లో ఒక విద్యార్థిని గర్భం దాల్చిందన్న విషయం సిబ్బందికి తెలియకపోవడం తీవ్ర నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై హాస్టల్ నిర్వహణ ఎంతవరకు పర్యవేక్షిస్తుందన్న సందేహాలు పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం సదరు యువతి తన బావ వల్ల గర్భం దాల్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నింపుతోంది.